బయట వెదర్ ఏమో వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుండి. అలాంటి క్లైమేట్ లో ఇలాంటి సాంబార్ రైస్ చేసుకుని తినండి, వేడి వేడిగా భలే ఉంటుంది. దీనికోసం అయితే 1 గ్లాస్ ఏమో రైస్ తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఏమో పెసరపప్పు తీసుకుని నానబెట్టేశాను. ఆ పప్పు నానేలోపు ఈ వెజ్జీస్ అన్ని కూడా చక్కగా చాప్ చేసేసుకొని ఇంకా అన్ని కుక్కర్ లో వేసేసుకున్నాను. 1 పాట్ అన్నమాట సాంబార్ రైస్. విడిగా కూరగాయలు ఇవేమి ఉడకబెట్టకుండా డైరెక్ట్ అన్ని కలిపి కుక్కర్ పెట్టేశాను. దాంతో పాటు పసుపు అలానే నువ్వుల నూనె వేసుకున్నాను అనమాట, గానుగ నుంచి తెచ్చుకుంటాం కదా. అదైతే ఈ రెసిపీకి మంచి టేస్ట్ ఉంటుంది. 7 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తాం కదా, అప్పుడు వెజ్జీస్ అన్ని ఒక బౌల్లో వేసుకున్నాను అనమాట. అన్ని ఏం కాదు, కొన్ని వేసుకున్నాను. ముఖ్యంగా అయితే ములక్కాయలు వేసుకున్నాను, ఎందుకంటే మొత్తం అంతా మనం పప్పు గుత్తుతో మెదిపేస్తాం కదా, ములక్కాయ కూడా మెదిపేసాం అనుకోని తింటుంటే మనకు అడ్డుపడుతుందని చెప్పి అవి సపరేట్ గా తీసుకున్నాను. తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాను, ఉప్పు, కారం, సాంబార్ మసాలా, అలానే బెల్లం, ఇంకా పక్కన పెట్టుకున్న వెజ్జీస్ ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టేశాను. దాని తర్వాత నేతితో తాలింపు వేసుకున్నాను అనమాట. తాలింపులో మాత్రం వెల్లుల్లిపాయలు వేయడం అస్సలు మర్చిపోవద్దు, అదే మంచి టేస్ట్ ఇస్తుంది. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని కట్టేయడమే. యాక్చువల్లీ బయట పొద్దు నుండి వర్షం పడుతూనే ఉంది కదా, సో ఏదైనా కుక్ చేయడానికి కూడా చాలా బద్ధకంగా ఉంది. అదే ఈ రెసిపీ అనుకోండి 1 పాట్ టక అయిపోతుంది, జస్ట్ కుక్కర్ పెట్టేసి తాలింపు వేస్తే సరిపోతుంది. మరి దాంట్లోకి మంచిగా ఏదో ఒకటి ఉండాలి కదా. ఇవన్నీ పాపం మా అత్తయ్య గారే మాకు ఇస్తారు ప్రతి ఇయర్ కూడా. పొట్టొడియాలు, గుమ్మడొడియాలు, పిన్నొడియాలు, అలానే మజ్జిగ మిరపకాయలు అంటారు కదా, సో వీటన్నిటి కాంబినేషన్తో చక్కగా వేడిగా తింటే అది తిరిగిపోతుంది. సో వన్స్ ఒకసారి ట్రై చేయండి.